రేపే జూలై 29వ తారీఖు గురు పౌర్ణమి బుధవారము. చాలా విశేషమైనటువంటి రోజు. గురువు అనుగ్రహాన్ని పొంది మీ జీవితంలో ప్రతి పనిని తొందరగా జరిపించుకోవాలనుకునేటువంటి వారు ఈ వీడియోను సేవ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఈ రోజు ఏం చేయాలనేటువంటి విషయాన్ని వీడియో చివరిలో చెప్తాను, పూర్తిగా చూడండి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని మన పెద్దలు అంటూ ఉండేవారు. ఏ విద్యకు గురువు లేకపోయినా ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి తత్వజ్ఞానానికి సంబంధించినటువంటి విద్యకు తప్పకుండా గురువు కావాలి. ఒకానొక అబ్బాయి ఎలా అయినా పుస్తకాలలో ఉండేటువంటి విద్య కదా, నేను నేర్చుకుంటానని చెప్పేసి సిద్ధపడి ఆ పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. స్వామివారికి ఈ అబ్బాయి పైన జాలి కలిగి ఎలా అయినా ఈ అబ్బాయికి గురువు ఆవశ్యకత తెలియజేయాలని చెప్పేసి ఈ అబ్బాయి ప్రతిరోజు స్నానానికి నదిలోకి వెళుతూ ఉంటే అదే సమయానికి స్వామివారు వచ్చేసి ఆ నదిలో ఉండేటువంటి నీటిని దోసిళ్లతో పక్కన పోస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయి అది గ్రహించి, ఏమిటండి మీరు ఆ నదిలో నీటిని దోసిళ్లతో పక్కన వేస్తూ ఉన్నారు, ఎందుకు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మారువేషంలో ఉండేటువంటి స్వామివారు చెప్తారు, నాయన ఈ నదిలోని నీటిని నేను దోసిళ్లతో పక్కన వేసి నది మొత్తాన్ని కూడా ఖాళీ చేయాలనుకుంటూ ఉన్నాను అని చెప్పి అంటారు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఏమిటండి మీరు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు, ఆ మహానదిలోని నీటిని మీరు దోసిళ్లతో తీసి ఎప్పుడు మీరు ఖాళీ చేయగలుగుతారు, ఇది అసాధ్యం కదా అంటారు. అప్పుడు స్వామివారు కూడా చెప్తారు, నాయన పుస్తకాలలో ఉండేటువంటి ఈ పుస్తకాలు చదివి చదివి నువ్వు ఎప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలి, ఇది అయ్యే పని, ఇది కూడా అసాధ్యమే. కాబట్టి నువ్వు ఒక సద్గురువును ఆశ్రయించు, వారి ద్వారా నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని జ్ఞానాన్ని పొందగలుగుతావు అని చెప్పి చెప్పడం జరిగింది.